ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూసి ఓర్వలేకపోవడం, మనం కష్టపడి సంపాదించిన వాళ్ళంత సంపాదించలేం కాబట్టి వాళ్ళ ప్రాణాలు తీసైనా మనం కూడా గొప్పోళ్ళం అయిపోవాలనేటటువంటి ఒక కొత్త జనరేషన్. లేదా చుట్టూ ఉన్నటువంటి సినిమాలే చూస్తారా, లేకపోతే చుట్టూ ఉన్న ప్రపంచములు పబ్బులు చూస్తారా, క్లబ్బులు చూస్తారా, ఎంజాయ్మెంట్ చూస్తారా, డబ్బులుంటే చాలు ఎలాంటి దాన్నైనా సాధించచ్చు అనేటటువంటి సంతోషం సాధించచ్చు అనేటటువంటి ఒక వికృత పోకడ కష్టపడే యువతరాన్ని కూడా దారి మళ్ళిస్తోందనడానికి సాక్ష్యం కుకట్పల్లిలో నిన్న జరిగినటువంటిది. గేటెడ్ కమ్యూనిటీలో మర్డర్. హర్ష అనేటటువంటి వాడు అక్కడే చాలా కాలం నుండి పనిచేస్తున్నట. వీళ్ళ ఇంట్లో రేణు అనేటటువంటి ఆవిడ ఇంట్లో లేటెస్ట్గా జాయిన్ అయ్యాడట. ఆవిడకి ధరించే నగలు ఆ ఇంట్లో లగ్జరీ చూసిన తర్వాత వాడికి కన్ను కుట్టిందంట. అర్జెంటుగా డబ్బులు కావాలనిపించిందంట, సంపాదించుకోవాలనుకున్నాడట. ఇంకో ఫ్రెండ్ను పట్టుకొచ్చేసి మర్డర్ చేసేసాడు. అరాచకం అంటే కూడు పెట్టే వాళ్ళని కూడా హత్యలు చేసేటటువంటి సంస్కృతి. ఇది విచిత్ర వికృత పోకడ కాదు, సమాజంలో పెరుగుతున్నటువంటి ఒక తరహా ధోరణి. ఎలాగైనా సరే బతికేయాలి, లగ్జరీగా బతికేసి 4 రోజులు బతికినా ఆ తర్వాత ఎట్టబోయినా పర్లేదు అనేటటువంటి ఒక విపరీత పోకడలు ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని పాడు చేస్తున్నాయి. మన కుకట్పల్లిలో జరిగినటువంటి సంఘటన అయినా అట్లాంటిదే.